వసంతరావుతో పాటు మిగతా యువకులందరూ కూడా వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎర్రజెండాలోకి రావటం అంటే మన పుట్టింటికి వచ్చినట్టు. ఎర్రజెండా బలం ఉంటే సమాజంలో బలం ఉంటుంది. చాలామంది చాలా మాటలు చెప్తున్నారు. మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన పోరాటాల్ని అవహేళన చేసేవాళ్ళు ఉన్నారు, దుష్ప్రచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. మన నాయకత్వాన్ని, మనల్ని, వాటిని మేము లెక్క చేయం. వాటన్నిటికీ సమాధానం ఎక్కడంటే ప్రజలలో మన కార్యాచరణ, మన పనితీరే సమాధానం తప్ప ఎవరి తాటాకు చప్పులకు ఎర్రజెండా భయపడదు, ఈ నాయకత్వం భయపడదు. ఇది ప్రజల తరపున ఉంటుంది. ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు వ్యతిరేకంగా దునుంతో కూడిన పోరాటం కొనసాగుతుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, లంచగొండులు, అవినీతి పరులు, రాజకీయాల్ని వ్యాపారంగా మార్చిన వాళ్ళు, వాళ్ళందరికీ వ్యతిరేకంగా సిపిఐ పార్టీ పనిచేస్తుంది. ఈ దేనికి భయపడదు. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎర్రజెండా పెరుగుతూ ఉంటే, ఈ నాయకత్వం ముందుకు పోతూ ఉంటే, ఈర్ష్య, అసూయ, ద్వేషంతో చూడలేనిటువంటి కపట శక్తులకు నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎంత ఏడ్చినా మేము ప్రజలతో ఉన్నాం, మా పనితీరే నిదర్శనం కాదు. అందుకని మన నాయకత్వం అనేక మంది 100 ఏళ్లలో సిపిఐలో ఈ ప్రాంతంలో కొమరయ్య గారు పనిచేసారు. ఇప్పుడు మన శాసనసభ్యులు సాంబశివరావు గారి నాయకత్వంలో నిజాయితీగా అసెంబ్లీ దాకా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ గ్రామాల అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మేము, మీరు అందరం కలిసి ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. అందుకే ఇవాళ ఈ మారుమూల గ్రామంలో మీరు ఇవాళ సిపిఐలో చేరటం అంటే మన కంటిని మనం బలపరుచుకున్నాం. ఎర్రజెండా బలహీనమైతే మన కంటి మనం పొడుచుకున్నాం. అందుకే మంచి తీసుకురండి. లక్ష్మీపురం పంచాయతీ, ఉమ్మడి బంగారుచిలక పంచాయతీ ఇలా అభివృద్ధి పదంలోకి పోవాలి. ఇది ముందుకు సాగాల. మన పిల్లలు విద్య, వైద్య రంగాల్లో ముందుకు సాగాల. మన గ్రామం ముందుకు సాగాల. మీ అందరికీ కంటికి రెప్పలాగా మీ నాయకులు అందరం ఇవాళ చేరిన వాళ్ళు, పాత వాళ్ళకి అండగా పార్టీ ఉంటుంది. జనం సమస్యలు ఉంటుంది, వెనకాలేదు లేదు. అందుకని చాలామంది అనుకుంటున్నారు, నేను ఒక మాట చెప్పి ముగిస్తాను, ఏదో చెప్పంగానే మనం కూర్చొని మేము ఆలోచించుకోం. మేము ఒకటే దారి, అది జనం దారి. జనం తరపున మాట్లాడే గొంతుగా ఎర్రజెండా ఉంటుంది. ప్రజలకు మంచి జరిగేట వైపు ఉంటుంది, మంచి నాయకులు ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో రాళ్ళు వచ్చినా, ముళ్ళు వచ్చినా మేము తొక్కుకుంటా పోతాం తప్ప వెనక్కి బయటోళ్ళం కాదు. వాటన్నిటిని అధిగమించి మంచి రాజకీయాల్ని, మంచి నాయకత్వాన్ని ఈ సమాజానికి అందించడమే సిపిఐ ధ్యేయం. మన వ్యక్తుల ముఖ్యం కాదు. ఆ సిద్ధాంతం ఇది ప్రజల సిద్ధాంతం, ఇది ప్రజల పక్షాన ముందుకు పోతుంది. దీన్ని మీరందరూ కలిసి రావాలని కోరుతూ, ఇవాళ చాలా మంది అమరవీరులు ఈ ప్రాంతంలో ఎర్రజెండాని నిలబెట్టిన నాయకులకు జోహార్ అర్పిస్తూ, ఈ ఆదివాసీల నుంచి, గిరిజనుల నుంచి, కార్మిక వర్గం నుంచి, రైతుల నుంచి, బాధిత ప్రజల తరపు నుంచి ఈ జెండాని వేరు చేయాలని చూసే శక్తులు ఈ 100 ఏళ్లలో ఓడిపోయినాయి. రేపు డిసెంబర్ 26కి సిపిఐ పుట్టి 100 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 100 ఏళ్లలో ఎర్రజెండా లేకుండా చేయాలన్న శక్తులు, వ్యక్తులు, సంస్థలు కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఎర్రజెండా సగౌరవంగా సామాన్య ప్రజలకు అండగా నిలబడింది. ఇది నిలబడుతుంది. మనం ఉండం వ్యక్తులంగా, మనం శాశ్వతం కాదు. మనందరం ఇవాళ కాకపోయినా రేపైనా పోల్చిన వాళ్ళం. కానీ ఈ ఆలోచన, ఈ జెండా మరొక 100 ఏళ్ళైనా ఉంటుంది. దీన్ని తగ్గించాలని ప్రయత్నం ఎవరి వల్ల కాదని తెలియజేస్తూ, ఆర్లగంటి, లక్ష్మీపురం, పడగాయగూడెం ఈ గ్రామాలు మూడు కలిసిన ఈ పంచాయతీ రాను రోజుల్లో మరింత అభివృద్ధి పనులకు పోద్దని తెలియజేస్తూ, మీకు అన్ని విధాలుగా అండ ఉంటామని కోరుతూ, ఇవాళ చేరుతున్న కామ్రేడ్స్ని ఆహ్వానిస్తే వారికి ఎర్రజెండా మాల వేసి మన పార్టీలో తీసుకుందామని కోరుతూ, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం.